గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏమిటి? ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎలా వస్తాయి? ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి మనకు తెలపడానికి సిటీ వాస్కులర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియో డాక్టర్ శైలేష్ కుమార్ గార్గే గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముందుగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏమిటి? సో ప్రోస్టేట్ అంటే ఒక వాల్నట్ షేప్ సైజ్ గ్లాండ్. మనకు మేల్స్లలో యూరిన్ ట్రాక్ట్ అంటే బ్లాడర్ కింద యూరేత్ర చుట్టుపక్కల ఉంటుంది. సో నార్మల్గా ఈ గ్లాండ్ అందరిలో అన్ని మేల్స్లో ఉంటుంది. కానీ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ అంటే వయసుకు అరౌండ్ 50-60s ఏజ్లో ఈ గ్లాండ్ అన్నమాట ఎన్లార్జ్ అవుతుంది. నార్మల్గా మన బాడీ అవయవంలో ఈ ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు యూరిన్ పైప్ సరౌండింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఎన్లార్జ్ కాగానే యూరిన్ పైప్ అన్నమాట ప్రెస్ అయిపోయి యూరిన్ ఆబ్స్ట్రక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ పేషెంట్కు ఎదురు ఉంటుంది. సో నార్మల్ గ్లాండే, కానీ వయసుతోటి వచ్చిన చేంజెస్ వల్ల ఇప్పుడు మనకు మొఖాల నొప్పులు వయసుతోటి అరిగిపోతాయి అంటాం కదా గుజ్జును, అలానే ఇలా మేల్స్లలో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా వయసుతోటి పెరిగిపోయి ఆ పెరిగిన సైజ్ వల్ల మనకు సిమ్టమ్స్ ఎదురు ఉంటాయి. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో వచ్చే డిసీజెస్ ఎట్లాంటివి ఉంటాయి? సో బేసికల్లీ ప్రోస్టేట్ గ్లాండ్లో కామన్గా మనం చూసేది ఏంటంటే బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, అది బీపీహెచ్. సో బీపీహెచ్ అంటే ఏంటంటే బినైన్ ఎందుకు అంటున్నారంటే ఇది క్యాన్సర్ కాదు ఫస్ట్ మనం, ఎందుకంటే బై ద ఏజ్ ఆఫ్ 50s and 60s ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అందరిలో ఎన్లార్జ్ అవుతాయి, కానీ అందరికీ సిమ్టమ్స్ ఉంటాయి, దీనివల్ల లక్షణాలు ఉంటాయని మనం చెప్పలేము. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్కు దీనివల్ల సిమ్టమ్స్ ఎదురుపడతాయి. కానీ ఎట్లా 60s దాటి 70s 80sకి వెళ్తామో ఇది ఇంకా పెరిగిపోయి కొందరు పేషెంట్స్కు డెఫినెట్గా ఇంకా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇందులో కూడా డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి. అంటే మైల్డ్గా పెరిగిందా ప్రోస్టేట్ గ్లాండ్, లేకుంటే మోడరేట్గా పెరిగిందా, సివియర్గా పెరిగిందా. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, లేకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎన్లార్జ్మెంట్ అంటాం. సో ఈ గ్రేడ్ని పట్టుకొని కూడా చాలాసార్లు సిమ్టమ్స్ ఉంటాయి. అంటే సివియర్ గ్రేడ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా చాలా పేషెంట్స్కు దీనివల్ల సిమ్టమ్స్ చూస్తుంటాము. మైల్డ్ ఉందనుకోండి, చాలాసార్లు వాళ్ళకు ఉందని కూడా తెలియదు. రూటీన్ స్కాన్కి వాళ్ళు వెళ్ళినప్పుడు, మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు, హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గ్లాండ్ అన్నమాట మైల్డ్గా ఉంది, మీకు ప్రోస్టేట్ అని చెప్తారు డాక్టర్ గారు. సో అలాంటివి ఉన్నప్పుడు మనకి ప్రోస్టేట్ ఉంది అని అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మేబీ అలానే ఉండి ఒక 5-10 years తర్వాత ఇంకా చూస్తుంటే అలాంటి పేషెంట్స్కు సిమ్టమ్స్ బయటపడవచ్చు. మీరు చెప్పినట్టుగా ఈ బీపీహెచ్ ఇది రావడానికి ప్రధాన రీజన్ ఏంటి అనుకోవచ్చు? సో బీపీహెచ్ మెయిన్ ఒక ఫస్ట్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజ్, దాన్ని మనం మార్చలేము. ఎందుకంటే మన వయసు పెరిగిన కొద్దీ ఆ గ్లాండ్ అన్నమాట కూడా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. కానీ కొందరిలో ఫాస్ట్గా ఎన్లార్జ్ అవుతుంది. మనం చూస్తుంటే ఏంటంటే 60sలో కూడా కొందరికి గ్రేడ్ 3 ఉండొచ్చు, 50sలో కూడా గ్రేడ్ 3 ఉండొచ్చు, కొందరు 80s 90s అయినా కానీ గ్రేడ్ 1 ఉండొచ్చు. అది ఎందుకంటే ఈ బేసికలీ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే మనము వీర్యంలో బయటపడ్డప్పుడు, సీమెన్ బయటపడప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి కూడా కొద్దిగా ఆ వీర్యంలో లిక్విడ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మన మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రభావం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేసి ప్రోస్టేట్ గ్లాండ్ కొందరిలో ఎక్కువగా టెస్టోస్టెరాన్ ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ నుంచి ఈ హార్మోన్ కన్వర్ట్ అయినప్పుడు దీని ప్రభావం వల్ల కొందరికి అవ్వచ్చు. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్కు వాళ్ళ ఫాదర్కి ఉన్నప్పుడు, గ్రాండ్ ఫాదర్కి ప్రోస్టేట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజ్, దానికి మరీ దానికి ఏమన్నా డిఫరెంట్ రీజన్స్ ఏం అవసరం లేదు. 1 ఏజ్ రిలేటెడ్ చేంజ్, హార్మోనల్ ఎఫెక్ట్, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల లేకుంటే అలాంటి కాజెస్ ఉంటాయి. కానీ మెయిన్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్. అంటే ఈ బీపీహెచ్కి ప్రధాన కారణం అయితే మన పెద్దవాళ్ళకి వరకు ఉంటే మనకు వస్తుంది, లేదంటే ఏజ్ పెరిగే కొద్దికి ఇది కామన్గా వస్తుందంట. అయితే ఇందులో మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పారు. గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి? గ్రేడ్ 1 దశలో ఉన్నవారికి చికిత్స ద్వారా దీన్ని నిర్మూలించవచ్చు. సో గ్రేడింగ్ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2. గ్రేడ్ 1 అంటే మైల్డ్ గ్రేడ్, గ్రేడ్ 3 అంటే సివియర్ గ్రేడ్. సో గ్రేడ్లో పట్టుకొని చాలాసార్లు సిమ్టమ్స్ ఉంటాయి. మైల్డ్ గ్రేడ్లో వాళ్ళ పేషెంట్స్కు కొన్నిసార్లు వాళ్ళకు ఉందని కూడా నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు స్కాన్ వాళ్ళ రూటీన్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడే మీ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందండి, గ్రేడ్ 1 ప్రోస్టేట్ ఉందని చెప్తారు డాక్టర్. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కూడా ఈ ప్రోస్టేట్ అన్నమాట ఎన్లార్జ్ అయిందని. సో గ్రేడ్ 1లో ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, గ్రేడ్ 2లో అవే సిమ్టమ్స్ కొద్దిగా అగ్రివేట్ అవుతాయి, గ్రేడ్ 3లో సివియర్ ఉంటాయి. సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయంటే యూరిన్ ట్రాక్ట్ సరౌండింగ్ ఉంటుంది కాబట్టి యూరిన్ ఆబ్స్ట్రక్షన్, అంటే వాళ్ళకు యూరిన్ ఫ్లో అన్నమాట సరిగా ఉండదు.
వాళ్ళ యూరిన్ స్ట్రీమ్ సరిగా ఉండదు, వాళ్ళ యూరిన్ ఫ్రీక్వెంట్గా అంటే మళ్ళీ సారి వెళ్ళాల్సింది, యూరిన్ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, అంటే యూరిన్ హోల్డప్ చేసేదానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. యూరిన్ డ్రిబ్లింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు యూరిన్ పోయేటప్పుడు యూజువల్లీ స్ట్రీమ్ దూరం పడుతుంది, కానీ ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఆ ఫ్లో ఉండదు కాబట్టి కాళ్ళ దగ్గరనే యూరిన్ పడిపోవడం కానీ అట్లా సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా చాలాసార్లు ఏంటంటే వాళ్ళు పూర్తిగా కూడా బ్లాడర్ ఎంటీ చేయలేరు. అంటే ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు మనం ఫుల్గా యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లాడర్ అన్నమాట, యూరిన్ బ్యాగ్ అన్నమాట ఎంటీ అవుతుంది. కానీ ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళు పూర్తిగా వెళ్ళలేరు కాబట్టి కొద్దిగా యూరిన్ అందులోనే ఉండిపోయి యూరిన్ ఉన్నందుకు రిపీటెడ్గా యూరిన్ అక్కడ స్టోర్ అయి ఉన్నందుకు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి సిమ్టమ్స్ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఫీవర్ రావడం, చిల్స్ రావడం, లేకుంటే యూరిన్ నుంచి కొన్నిసార్లు ఇంకా సివియర్ గ్రేడ్ ఉంటే యూరిన్ నుంచి బ్లడ్ రావడం ఇలాంటివి ఉండొచ్చు. మీరు చెప్పినట్టుగా డాక్టర్ గారు మైల్డ్ స్టేజ్లో ఉన్న వారికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటున్నారు. కరెక్ట్. సో ఎట్లా నిర్ధారించవచ్చు మరి? సో ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ లేనప్పుడు యూ నీడ్ నాట్ టు వరీ, బికాజ్ ఇది వయసుతో పెరుగుతుంది కాబట్టి, మైల్డ్గానే పెరిగింది కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ అంటే అది పెరిగిందా లేదా అని. సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ కన్సల్ట్ అయ్యింది మీ డాక్టర్ని, మీ ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని కానీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా స్కానింగ్ ఒకటి ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత పెరిగింది. ఎందుకంటే మనకు నార్మల్ ప్రోస్టేట్ సైజ్ కూడా ఇంత అరౌండ్ 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఇట్లా సైజ్ ఉంటుంది. అదే 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ అట్లా పెరిగిందంటే మనకు అందులో ఐడెంటిఫై అవ్వచ్చు. సో మీకు ప్రోస్టేట్ ఐడెంటిఫై అయినప్పుడు మీకు సిమ్టమ్స్ లేకుంటే యూ నీడ్ నాట్ టు వరీ, అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే అది క్యాన్సర్ కాదు, ఎటు పెరిగిపోయి మనకేమన్నా సిమ్టమ్స్ అవుతాయా అంటే సిమ్టమ్స్ డెఫినెట్గా అవుతే మనం కన్సల్ట్ చేస్తాం. కానీ సిమ్టమ్స్ లేకుంటే రెగ్యులర్గా ఎవ్రీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ అప్పుడు మనం రెగ్యులర్గా ఈ సైజ్ అన్నమాట ఇంకా గ్రోత్ అవుతుందా అని మనం ఐడెంటిఫై చేసుకొని చేయాలి. ఓకే, ఇంకా ఈ ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందులో? సో బేసికల్లీ ఇప్పుడు ప్రోస్టేట్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ ఒకవేళ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ మైల్డ్ గ్రేడ్ ఉందనుకోండి, లైక్ గ్రేడ్ 1 ప్రోస్టేట్, సో అలాంటి పేషెంట్స్కు యూజువల్లీ మనం ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేస్తాం. ప్రోస్టేట్ ఈ బేసికల్ మెడికేషన్స్ ఏంటంటే యూరిన్ ఫ్లో అన్నమాట. చాలాసార్లు సిమ్టమ్స్ ఏముంటాయి పేషెంట్స్కు, యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అవ్వడం, యూరిన్ సరిగ్గా వెళ్ళకపోవడం, లేకుంటే యూరిన్ బ్లాడర్లోనే ఉండిపోవడం చాలాసార్లు. సో మెడికేషన్స్ కూడా టు ఇంక్రీజ్ ద యూరిన్ ఫ్లో సో దట్ పేషెంట్స్కు ఆ యూరిన్ రిలేటెడ్ ఇబ్బందిగా సిమ్టమ్స్ అని తగ్గడం. ఇంకొక ట్యాబ్లెట్ ఏంటంటే ప్రోస్టేట్ ఇప్పుడు ఉన్న సైజ్ కన్నా ఇంకా గ్రోత్ అవ్వకుండా మనం అక్కడ ష్రింక్ చేయొచ్చా అలాంటి మెడికేషన్స్. ఈ మెడికేషన్స్ కూడా కానీ అందరికీ కొన్నిసార్లు సూట్ అవ్వదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ బీపీహెచ్ అన్న ప్రాబ్లం కూడా ఎల్డర్లో వస్తుంది. ఎల్డర్లో అంటే వాళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం, గుండె జబ్బు, లేకుంటే స్ట్రోక్ కానీ ఇలాంటి ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కు. అలాంటి పేషెంట్స్కి ఇలాంటి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ వాళ్ళకి సూట్ అవుతుందా, లేకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ పేషెంట్స్కు కొందరికి మెడికేషన్స్తో రిలీఫ్ ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. కొందరికి మెడిసిన్స్ సూట్ అవుతాయి, కొందరికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. ఎఫెక్ట్ అయితే వస్తుంది కానీ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు దాన్ని కంటిన్యూ చేయలేరు. సో ఇలాంటి మెడికేషన్స్ మనం ఫస్ట్ ట్రై చేసి చూస్తాం పేషెంట్స్కి. ఒకవేళ ఇంప్రూవ్ అవుతుందంటే గ్రేడ్ 1లో డెఫినెట్గా మనం అది ఈ మెడికేషన్స్ కంటిన్యూ చేస్తాం. కానీ గ్రేడ్ 2 లేకుంటే గ్రేడ్ 3 సివియర్ గ్రేడ్లో మనం వెళ్ళినప్పుడు మెడికేషన్స్ వాడి చూసి కూడా మెడికేషన్స్ తోటి హెల్ప్ అవ్వట్లేదు, లేకుంటే మెడికేషన్స్ వాడుతున్నాం కానీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు దీన్ని కంటిన్యూ చేయనప్పుడు సర్జరీ ఇది ఒకటే ఆప్షన్. అదేంటంటే సర్జరీ ఎక్కడ యూరిన్ బ్లాక్ అవుతుందో ప్రోస్టేట్ గ్లాండ్ వల్ల అది మనం కట్ చేసి తీయడం. సో యూజువల్లీ మీరు వింటూ ఉంటారు ప్రోస్టేట్ సర్జరీ చేయించుకోవాలంటే డాక్టర్ గారు మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే TURP చేసుకోవాలి, లేకుంటే ప్రోస్టేట్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, యూరోలిఫ్ట్ చేయించుకోవాలి. ఇట్లా ప్రోస్టేట్కి డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. సో ఈ సర్జరీస్లో ఏం చేస్తారంటే బేసికల్లీ ఆ ఎన్లార్జ్ అయిన ప్రోస్టేట్ గ్లాండ్ని లేజర్ ద్వారా కానీ లేకుంటే ఒక ట్యూబ్ వేసి యూరెథ్రోస్కోప్ తోటి అక్కడ వేసి ఆ ప్రోస్టేట్ ఎంత ఎన్లార్జ్ అయిందో దాన్ని కట్ చేసి తీస్తారు. కానీ ఇది ఒక మేజర్ సర్జరీ, అనస్థిషియా ఇచ్చి చేయాల్సింది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను చెప్పిన ప్రకారంగా ఆల్రెడీ ఇలాంటి పేషెంట్స్కు ఎల్డర్లీ పేషెంట్స్కు బీపీ షుగర్ వాళ్ళు లేకుంటే గుండె జబ్బు కానీ ఎలా ఉన్నందుకు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనస్థిషియాకి ఫిట్ ఉండరు, లేకుంటే సర్జరీ కాంప్లికేషన్స్ వాళ్ళలో ఇంకెక్కువగా రిస్క్ ఉంటుంది. కాబట్టి సర్జరీ మనం మ్యాక్సిమం టైం అవాయిడ్ చేసి మెడికేషన్స్ తోటే ట్రై చేయడానికి చూస్తాము. ఓకే, అంటే ఈ మొత్తం సర్జికల్ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ అందులో కొందరికి అది వర్కౌట్ అవుతుండొచ్చు, వర్కౌట్ కాదని చెప్తారు.
ఓకే, ఇప్పుడు ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఓన్లీ మందులతోనే ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు 60 years 70 years ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం వాళ్ళకు. సో మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ లేక మనము ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ప్రోస్టేట్ నేను చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ప్రోస్టేట్ వయసుతో పెరుగుతుంది. సో ఏదైనా ఆర్గన్ మన బాడీలో పెరిగినప్పుడు దానికి బ్లడ్ సప్లై అన్నమాట డెఫినెట్గా అవసరం ఉంటుంది. సో సపోజ్ నార్మల్ ప్రోస్టేట్ గ్లాండ్ ఉన్నప్పుడు ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10, సో 1 సైజ్ ఉన్నప్పుడు దానికి నార్మల్గా ఎంత బ్లడ్ ఉంటుందో అదే సైజ్ పెరిగినప్పుడు సపోజ్ సైజ్ 4 కానీ 5, 6 ఇట్లా పెరుగుతా పోయింది అనుకోండి సివియర్ గ్రేడ్ని పట్టుకొని, సో ఆ ప్రోస్టేట్ కూడా బ్లడ్ ఎక్కువ కావాల్సింది, ఎందుకంటే పెద్ద సైజ్ ఉన్నప్పుడు ఎక్కువ బ్లడ్ సప్లై రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఇది సేమ్ ఇది ట్రీట్మెంట్ ఐడియాని తీసుకొని మనం ప్రోస్టేట్కి వెళ్ళే బ్లడ్ సప్లైని అక్కడ వెళ్ళేసి ప్రోస్టేట్ ఆర్టరీకి దగ్గరికి వెళ్ళేసి మనం దాన్ని బ్లాక్ చేస్తాం. సో బ్లాక్ చేసినప్పుడు ఏ ఆర్గన్ కూడా బ్లడ్ సప్లై లేనప్పుడు, ఆక్సిజన్ దొరకనప్పుడు, న్యూట్రిషన్ గ్లూకోజ్ కానీ దొరకనప్పుడు అది ష్రింక్ అయ్యి డెడ్ అయిపోవడం అలా ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇలాంటి ఎల్డర్లీ పేషెంట్స్, ఇలాంటి హై రిస్క్ పేషెంట్స్ లైక్ గుండె జబ్బు కానీ లేకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. ఇంకా దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. కొందరు 80sలో 85sలో ఉన్న వాళ్ళకు కూడా ప్రోస్టేట్ అన్నమాట ఇంకా కామన్గా సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో 80s 85sలో కూడా ఈ ట్రీట్మెంట్ మనం ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ ట్రీట్మెంట్ మనం అలాంటి పేషెంట్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా సేఫ్. మనం ఒక చెయ్యి నుంచి కానీ కాలు నరం నుంచి సేమ్ మీరు చాలామంది మీరు విన్నారే కావచ్చు, హార్ట్కి ఎలా మనం యాంజియోగ్రఫీ చేస్తామో చెయ్యి నుంచి, సేమ్ అలానే యాంజియోగ్రఫీ రూట్ని మనం హార్ట్కి వెళ్ళాక మనం ఇక్కడ ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర వెళ్ళేసి ప్రోస్టేట్ గ్లాండ్ని బ్లడ్ సప్లైని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సేమ్ మనం హార్ట్లో ఎట్లా మనకు ఈ సైజ్ స్టెంట్ కావాలి, ఇంత డయామీటర్ స్టెంట్ కావాలి, అది ఎగ్జాక్ట్గా వేస్తేనే మనకు హార్ట్లో ఉన్న బ్లాకేజెస్ ఎలా బయట మనం క్యూర్ చేయొచ్చు. సేమ్ అక్కడ ప్రోస్టేట్ కూడా మనం ప్రోస్టేట్కి వెళ్ళే ఆర్టరీని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాన్ని మనం మూసేసి ప్రోస్టేట్కు కంప్లీట్ బ్లడ్ స్టాప్ ఆఫ్ పర్మనెంట్గా ఆపేస్తే ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయింది, ష్రింక్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, న్యూట్రిషన్, ఇంకా ఆక్సిజన్ ఈ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ ష్రింక్ అయిపోయి ఆ యూరిన్ పైప్ పైన ఉన్న ప్రెషర్ అన్నమాట తగ్గి పేషెంట్కు సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్, అంటే వాళ్ళు యూరిన్ ఫ్రీగా వెళ్ళొచ్చు, వాళ్ళకు ఎలాంటి యూరిన్ హోల్డప్ కానీ ఉండదు, యూరిన్ స్ట్రీమ్ కూడా ఇప్పుడు ముందటిలాగా కాళ్ళ దగ్గర పడక వాళ్ళు యూజువల్లీ దూరం ఆ స్ట్రీమ్ కూడా ఉంటుంది మ్యాక్సిమం ఫ్లో, ప్లస్ యూరిన్ రిటెన్షన్ లేనందుకు వాళ్ళకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి కూడా ఏం సిమ్టమ్స్ ఉండవు. ఓకే, అంటే వృద్ధుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండుంటే వాళ్ళకి సర్జరీ ద్వారా వాటిని ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా పేషెంట్స్ మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో మన దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సర్జరీ. ఏదో విధంగా మనం వాళ్ళ డాక్టరు లేకుంటే వాళ్ళ యూరాలజిస్టు మనం సర్జరీ చేయలేము, తన అనస్థిషియాకి కానీ సర్జరీకి కానీ ఫిట్ లేడు, బికాస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం లేకుంటే బికాస్ ఆఫ్ హై డయాబెటీస్ లేకుంటే హైపర్ టెన్షన్ వల్ల ఇలా అన్ఫిట్ అయిన వాళ్ళే ఇప్పుడు వస్తున్నారు. కానీ చాలా పేషెంట్స్ దీని గురించి అవగాహన లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రీట్మెంట్ గురించి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రీట్మెంట్, వెరీ సేఫ్. హై రిస్క్ పేషెంట్లు కూడా మనం చేయొచ్చు అంటే మీరు డెఫినెట్గా ఆలోచించండి, దాట్ సేఫ్. ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, ఏదో మనం ఇప్పుడు ఒకసారి చేసుకొని మళ్ళీ కొన్ని రోజుల్లో దీనికి అవసరం పడచ్చా అన్నట్టు కాదు. కాంప్లికేషన్స్ చూస్తే చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మనం హార్ట్కి వెళ్ళే యాంజియోగ్రఫీ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం మన ఫ్యామిలీలో కానీ మన చుట్టుపక్కల మన పేరెంట్స్ కానీ లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికొకరికి మనం వింటూనే ఉంటాం యాంజియోగ్రఫీ జరిగింది, స్టెంటింగ్ జరిగింది. ఎంత సేఫ్ హార్ట్ కన్నా ఇంకా చాలా సేఫ్, ఎందుకంటే మనం హార్ట్ కన్నా వెళ్తున్నాం, ఇక్కడ హార్ట్ కూడా కాదు ప్రోస్టేట్ గ్లాండ్కి వెళ్తున్నాం కాబట్టి దానికన్నా ఇంకెక్కువ సేఫ్ ఉంది. మీరు అన్నట్టు చాలా మందిలో అపోహలు ఉన్నాయి, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివల్ల అనేది ఒక అపోహ. ఇంకొకటి ఈ బ్లడ్ చాలా వరకు లాస్ అవుతుంది సర్జరీ వల్ల అనేది, అంటే బ్లడ్ లాస్ ఉందా, అయితే ఎంతవరకు ఉంది సర్జరీలో? సర్జరీస్తో కంపేర్ చేస్తే సర్జరీకి మనం అక్కడ వెళ్ళేసి ప్రోస్టేట్ గ్లాండ్ని కట్ చేసి అక్కడ నుంచి ప్రోస్టేట్ గ్లాండ్ని ఆ పీసెస్ అన్నమాట తీసేసి ఆ యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ చేయాలి. సో ఏదైనా కానీ సర్జరీ కటింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్లడ్ లాస్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఎలాంటి కటింగ్ ఉండవు. సో నో కట్స్, ఎక్కడ కుట్లు కూడా ఉండవు, ఎందుకంటే మనం చేసేది ఒక చెయ్యి నరం నుంచి సేమ్ మీరు సలైన్ ఎట్లా పెట్టుకుంటారో సలైన్ నుంచి ఎలా ఇంజెక్షన్ తీసుకుంటారో అంతే ఉంటుంది.
బ్లడ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఎలా ఇంజెక్షన్ ఇస్తారో ఆ ఇంజెక్షన్ రూట్ నుంచే బ్లడ్ వెసల్స్ నుంచి మనం ప్రోస్టేట్ గ్రంథి దాకా పెడతాం. సో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా లాస్ ఉండదు, ఇందులో ఎక్కడ కట్ ఉండదు, ఒక స్టిచ్ కూడా పడదు. సేమ్ డే అంటే ఇట్స్ 30 minutes ప్రొసీజర్, సేమ్ డే డిశ్చార్జ్ ఆర్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్. సో నో కట్స్, నో సూచర్స్, నో బ్లడ్ లాస్, నో రిస్క్ ఆఫ్ అనెస్థిషియా, జనరల్ అనెస్థిషియా పడదు, ఓన్లీ లోకల్ అనెస్థిషియాని చేస్తాము. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఈవెన్ ఇన్ హై రిస్క్ పేషెంట్స్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి పేషెంట్స్లో కూడా మనం ఇది చేయొచ్చు. చాలా మంది ఇంకొక అపోహ ఉంది, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే దీనికి ఏమైనా ఈ ప్రోస్టేట్ గ్లాండ్కు వచ్చే డిసీజ్ క్యాన్సర్గా చాలామంది కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఇది క్యాన్సర్ కాదంటారా? కాదు. ప్రోస్టేట్లో డిఫరెంట్ డిసీజెస్ రావచ్చు, లైక్ ప్రోస్టేటైటిస్ అంటే ఇన్ఫెక్షను, ప్రోస్టేట్ నేను ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ దట్ బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ బీపీహెచ్. అదేంటంటే ఏజ్ తోటి వయసు తోటి వచ్చిన డిసీజు. ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ మనకు తెలుసు బాడీలో క్యాన్సర్ ఏ పార్ట్లో కూడా రావచ్చు, లైక్ థైరాయిడ్ గ్లాండ్ కానీ కిడ్నీ క్యాన్సరే కానీ. సో అలానే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఇంకొక ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ వయసుతోటి అంటే వయసుతోటి కోల్సిన అంటే ఎల్డర్లోనే వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రోస్టేట్ క్యాన్సరా లేకుంటే ఇది నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంటా ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎలా తెలుసుకోవాలంటే సేమ్ మనం స్కానింగ్లో మనకు కొన్నిసార్లు క్యాన్సర్ అంటే మనకు అక్కడ మార్పు కనిపిస్తుంది, గడ్డలాగా, నొడ్యూల్ లాగా, లంప్ లాగా ఒకటి కనిపిస్తుంది. ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజన్ పిఎస్ఏ టెస్ట్ చేస్తాము. అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ పెట్ స్కాన్ చేసి మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఇలాంటి టెస్టులు చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని రూల్ అవుట్ చేసిన తర్వాతనే ఈ ట్రీట్మెంట్ సూటబుల్. ఎందుకంటే ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్కు కాదు, ఇది ఓన్లీ ఫర్ నాన్ క్యాన్సరస్ జస్ట్ సింపుల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రోస్టేట్ గ్లాండ్లకే ట్రీట్మెంట్ ఇది. ఈ పిఏఈ ఎలా జరుగుతుంది, దాని ప్రయోజనాలు ఎట్లుంటాయి? సో పిఏఈ నేను చెప్పిన ప్రకారంగా చాలా సింపుల్. హార్ట్కి యాంజియోగ్రఫీ మనం చెయ్యి నుంచి నరం నుంచి ఎలా చేస్తామో అలానే చెయ్యి నరం నుంచి మనం వెళ్ళేసి ప్రోస్టేట్ గ్రంథి దాకా వెళ్ళే బ్లడ్ సప్లైని ఐడెంటిఫై చేసి, కావునంటే కొందరు పేషెంట్స్కు మేము ముందే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ప్రోస్టేట్ని స్టడీ చేసి ప్రోస్టేట్కు వెళ్ళే రక్తనాళాలను స్టడీ చేసి, సో దాట్ ఇది మనకు సర్జరీ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ మనకు రూట్ మ్యాప్ అంటే ఎటన్నా మనం ఒక ప్లేస్కు వెళ్తున్నాం అనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం, మనకు ఆల్రెడీ మనకు రూట్ తెలుస్తుంటే మనం అటు ఇటు వెళ్ళే అవసరం ఉండేది. సో అలానే ఫస్ట్ ఈ బ్లడ్ వెసల్స్ కానీ ప్రోస్టేట్కి స్టడీ చేసి డైరెక్ట్గా మనం ఆ ప్రోస్టేట్ ఆ బ్లడ్ వెసల్స్కి వెళ్ళేసి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేసి ఇదే కరెక్ట్ బ్లడ్ సప్లైయా కాదా సేమ్ మానిటర్లో. సో అందులో మిస్టేక్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉండేది. సో గుండెలో ఇప్పుడు ఒక చోటు బ్లాక్ ఉంటే ఇంకొక చోటు మనం స్టెంట్ అయ్యాం కదా, ఎక్కడ బ్లాక్ ఉంది ఆ బ్లాకేజ్ని లెంత్ పట్టుకొని డయామీటర్ పట్టుకొని వేస్తాం, సో దట్ ఆ బ్లాక్ని కరెక్ట్. సో ఇక్కడ కూడా మనం కరెక్ట్గా ప్రోస్టేట్ని ఐడెంటిఫై చేసి అక్కడ వెళ్ళి ప్రోస్టేట్ని బ్లాక్ చేసి ఇట్స్ 30 minutes ప్రొసీజర్. 30 minutesలో బ్లాక్ అయ్యి మనం జస్ట్ బ్యాక్ వస్తాం. సో ప్రోస్టేట్కు బ్లడ్ సప్లై దొరకక నార్మల్లీ న్యాచురల్గా ప్రోస్టేట్ ష్రింక్ అయిపోతుంది. సో మనం దానికి ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి కటింగ్ కానీ చెయ్యక ప్రోస్టేట్ని ష్రింక్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్. ఒకసారి చేసుకున్నామా మళ్ళీ ఒకసారి అవసరం పడుతుందా, సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ అట్లా మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద పేషెంట్స్కు సెకండ్ సెట్టింగ్ కూడా అవసరం పడదు. సో ఈ ట్రీట్మెంట్ 100% సురక్షితం అనుకోవచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సెంటర్లో మనం చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకు సేఫ్టీ వైజ్ మనం చెప్పచ్చు ఇది చాలా సేఫ్ అని. కానీ ఇన్ఎక్స్పీరియన్స్ హ్యాండ్ జూనియర్ డాక్టర్స్ దగ్గర చేయించుకుంటే డెఫినెట్గా దాని కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ హ్యాండ్ని దగ్గర చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఓవరాల్ చూస్తుంటే డెఫినెట్గా సర్జరీతో కోల్స్తే ఈ ఎంబోలైజేషన్ చాలా సేఫ్. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నారో వారికి ఏమైనా చనిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అలాంటి లేవు. మనం చేసిన పేషెంట్స్కు ఆల్ ఆఫ్ దెమ్ దే హ్యాడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సిమ్టమ్స్. కొందరికి 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొందరికి 70% ఉంటుంది. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ని మనం బ్లాక్ చేసిన తర్వాత ఆ బ్లడ్ సప్లైని ఓవర్ నైట్ వాళ్ళు నెక్స్ట్ డేనే ఇంప్రూవ్ అయిపోతారు వాళ్ళ సిమ్టమ్స్ అన్ని కాదు. ఎందుకంటే మనం బ్లాక్ చేసిన తర్వాత ఆ గ్లాండ్ ష్రింక్ అవ్వడానికి ఇట్ టేక్స్ 2 to 4 weeks డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఇంకా గ్రేడింగ్. 100 grams ప్రోస్టేట్ ఉందనుకోండి పెద్ద సైజు, దట్ మే టేక్ లిటిల్ లాంగర్ టైం. అదే 40 grams ఉందనుకోండి, ఈ పేషెంట్ కెన్ హ్యావ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ 1 week or 2 weeks ఓన్లీ.
సో ఇట్లా సైజ్ది పట్టుకొని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ యాజ్ టైం పాసెస్ అంటే 1 మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటే డెఫినెట్గా 3 మంత్స్ తర్వాత లేకుంటే 6 మంత్స్ తర్వాత ఇంకెక్కువగా ఉంటుంది. ఎందుకంటే యాజ్ టైం పాసెస్ ప్రోస్టేట్ ఇంకెక్కువగా ష్రింక్ అవుతుంది. సో వాళ్ళకి చాలా విత్ టైం వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సర్జరీలో ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, కానీ మనం బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేయట్లేదు కాబట్టి ఆ కట్ చేసిన పార్ట్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సర్జరీలో. సో సర్జరీ కూడా కంప్లీట్గా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రాదు అన్నట్టు కాదు. చాలా పేషెంట్స్ ఉన్నారు టీయూఆర్పీ చేసుకున్న వాళ్ళు, లేకుంటే లేజర్ ట్రీట్మెంట్ ప్రోస్టేట్ చేసుకున్న వాళ్ళు 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు బాగున్నారు, మళ్ళీ అదే సిమ్టమ్స్ రీకరెన్స్ ఉంది. సో అలాంటి సర్జరీలో కూడా అంత మన హై రిస్క్ తీసుకొని ఆ సర్జరీలో కూడా రికరెన్స్ ఉన్నప్పుడు కంపేర్ టు చూస్తే మనం పిఏఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఉంది, లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి వీ షుడ్ ప్రిఫర్ పిఏఈ. ఓకే, కాల్ తీసుకున్నాను డాక్టర్ గారు. ఇంకా హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ నమస్కారం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్కారం సార్. అది నాకు యూరిన్ స్ట్రక్చర్ ఉంది సార్. ఓకే, స్ట్రక్చర్ గురించి ఏమైనా చేస్తారని సార్ అడుగుదాము. చెప్పండి డాక్టర్ ఇది గారు. మన టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది బీపీహెచ్ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గురించి అండి. పిఏఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది సార్. సార్ కూడా నేను స్కాన్ లో చూసాను, చేపిస్తే ప్రోస్టేట్ కూడా స్టార్ట్ అయింది. నేను 1 అవర్ కల్లా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పేది యూరెథ్రల్ స్ట్రక్చర్ కదా సార్, అది వేరే డిఫరెంట్ టాపిక్ సార్ అది. ఓకే ఓకే సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. క్లోజ్. చాలా చక్కగా చెప్పారు సార్. ప్రోస్టేట్ గ్లాండ్కి వచ్చే సమస్యలు ఏంటి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.